రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెహెజ్కేలు వ్రాసిన గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించునట్లును చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని, నేనే దాని నెరవేర్చెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది మనుషులను గూర్చినటువంటి వాగ్దానమే. దేవుడు ఎలాగైతే చెట్లను ఫలింపజేస్తాడో మనుషులను ఫలింపజేసినట్లు దానికి ఉపమాన రీతిగా ఈ చెట్లను మరి చెప్పడం జరిగింది. అనేక సందర్భాలలో కూడా దేవుడు ఈ ఉపమానమును మనకు తెలియపరిచాడు. మరి ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలిస్తాడు అని కీర్తనాకారుడు మొదటి కీర్తనలోనే చెప్పాడు. అంటే అక్కడ మనిషి యొక్క అభివృద్ధిని చెట్టుతో దేవుడు పోల్చి చెప్పాడు. ఎప్పుడంట? నీటి కాలువల యోరను నాటబడినదై. ఒక చెట్టు గనక నీటి కాలువల పక్కనే ఒడ్డునే నాటబడిందనుకో, దాని యొక్క తడి అనేది, ఆ నీటి యొక్క తడి అనేది ఆ వృక్షానికి ఎప్పుడు అందుతానే ఉంటుంది. కాబట్టి అది ఎండిపోదు, అది పచ్చగా ఉంటుంది. దాని కాలమందు అది ఫలం ఇస్తూనే ఉంటుంది. దేవునిలో నాటబడినటువంటి వ్యక్తి కూడా ఇలాగే ఉంటాడు. లోకమంతటికీ కూడా ఎలాంటి కరువులు వచ్చినా సరే, అప్పుడు ఒక భక్తుడు, నిజమైన భక్తుడు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేవాడు మాత్రము ఎండిపోడు. లోకమంతా కరువు వచ్చేస్తే ఏలియాను పోషించటానికి దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. కాకి ఆహారాన్ని విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు. ఇంకా అనేక కాకుల్ని పోగు చేసి చక్కగా తింటాయి. అయితే అలాంటి అద్భుతాలు చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. అన్నిటినీ ఆయన లోపర్చుకున్నాడు. అన్నీ ఆయన అధీనంలో పని చేసి తీరాల్సిందే. అందుకనే అలాంటి సర్వశక్తిమంతుడిలో మనము వేరు పారాలి. నిజమైన ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరు. నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. నాకు దూరముగా ఉంటే మీరు నరికివేయబడతారు, ఎండిపోతారు అని యేసయ్య కూడా సెలవిచ్చాడు. అనేక సందర్భాల్లో మనుషులను ఆ చెట్లతో పోల్చటం జరిగింది. ఇక్కడ కూడా ఘనమైన చెట్టు నీచమైనదిగా, నీచమైన చెట్టు ఘనమైనదిగా. అంటే ఘనమైన మానవులను నీచమైన వారుగా, నీచమైన మానవులను ఘనమైన వారిగా దేవుడు చేయగలడు. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు. మేము అభివృద్ధి చెందేశాం అనుకునేవారు పడిపోవచ్చు. అయ్యో మేము ఇంకా బంధకాల్లో ఉన్నాం అన్నవారు ఫలించవచ్చు. దేవుని శక్తి అది. దేవుని శక్తి అది. దేవుడు శక్తివంతుడని భూమి మీద ఉండు ప్రతి నరుడు తెలుసుకుంటాడు. దేవుడే మాట ఇచ్చాడు, దానిని నెరవేరుస్తాడు. మనమైతే ఆయనలో నాటబడదాము, ఆయనలో వేరుపారుదాము. చక్కగా ఆయన నుంచి వచ్చే జీవ జలము మనలను ఎన్నడూ ఎండిపోనీయదు. మనం ఫలించేలాగా, అభివృద్ధి చెందేలాగా, విస్తరించేలాగా ఆ జీవజలము మనలను ఆశీర్వదిస్తుంది. కాబట్టి మనము కూడా అలాంటి ఫలించేటువంటి చెట్ల వలె ఆయనలో నాటబడదాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడమైన గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. మీరిచ్చిన గొప్ప వాక్యమును బట్టి స్తోత్రాలు. అవునయ్యా, నీవు ద్రాక్షావల్లివి, తీగలు మేము. అలాగే నీవు జీవ జల నదివి. ఆ నది ఒడ్డున నాటబడిన చెట్ల వలె మేము ఉంటే మాకు ఎన్నడూ కూడా కరువు అనేదే రాదు. మాకు వెట్ట కలగదు. వెట్ట కలిగినను మేము ఏమాత్రము భయపడము. మేము నిత్యము ఆ యొక్క జీవజలమును పీల్చుకుంటూ మేము సజీవముగా ఉంటాము, అభివృద్ధిలో నడుస్తాము, ఎండిపోము. ఎలాంటి కరువు పరిస్థితులు మమ్మల్ని ఏమాత్రము నశింపచేయవు. అలాంటి పరిస్థితులన్నిటిలో మమ్మల్ని కాపాడుతూ, దివారాత్రము నిన్ను ధ్యానిస్తూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీకు మొర్రపెట్టుతూ ఉంటే తప్పనిసరిగా మేము ఫలిస్తూనే ఉంటాం. పచ్చని చెట్ల వలెనే ఎల్లప్పుడూ ఉంటాం. పచ్చని చెట్లు
ఇతరులకు మరి జీవవాయువునిచ్చి వారిని బ్రతికిస్తాయి. మరి నీలో నాటబడినటువంటి మేము కూడా అలాగే జీవాన్ని పంచగలము, నిత్య జీవాన్ని పంచి వారిని కూడా మేము రక్షించగలము. అందుకే ఆ చెట్లతో మమ్మల్ని పోల్చావు. చెట్లు నీడనిస్తాయి, ఎండ నుంచి సేద తీరుస్తాయి, ఆదరణ కలిగిస్తాయి. మేము కూడా అలాగూ సంఘానికి జనములకు ఆదరణ కలిగించాలి. అందుకే నీవు మమ్మల్ని నీ బిడ్డలుగా ఎంచుకున్నావు. కాబట్టి నీ చిత్తములో మేమందరము ఎదిగి నీ కార్యములన్నీ సంపూర్తి చేయునట్లు మొదట మేము ఫలించి అభివృద్ధి పొంది అనేకులను మేము ఫలింపజేయునట్లు రక్షించునట్లు నీ యొక్క గొప్ప కృప మా అందరి ఎడలా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని అందరినీ ఫలించేవారుగా ఉండునట్లు ఫలమును స్థిరపరచవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.